నమస్కారం. ముందుగా ఏడీబీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్. జిల్లాలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు. కనుల పండుగగా సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు. శ్రీరామనామ స్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణాలు. ఊరువాడ నిర్వహించిన రామనవమి వేడుకలతో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. దివంగత మాజీ మంత్రి సిఆర్ఆర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణుల ఘన నివాళి. జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్న నేతలు. శ్రీరామనవమి పర్వదిన వేడుకలను జిల్లాలో అత్యంత వైభవంగా జరిపారు. శ్రీరామనామ స్మరణతో రామాలయాలు మారుమోగాయి. ఆలయ ప్రాంగణాలు భక్తజన సంద్రంగా మారగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు ఆధ్యాత్మిక వేడుకలతో ఎటు చూసినా కోలాహల వాతావరణం కనిపించింది. జగదానంద కారకుడు రఘునందనుడు శ్రీరాముని జన్మదినాన్ని పురస్కరించుకుని జరిపే శ్రీరామనవమి వేడుకలు జిల్లాలో కన్నుల పండుగగా సాగాయి. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రామాలయాలు జనసంద్రంలా మారాయి. శుక్రవారం ఉదయం నుండే వేలాదిగా తరలివచ్చిన భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేసిన ఆలయ అర్చకులు ముహూర్తం సమయానికి శ్రీ సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని అత్యంత వైభవోపేతంగా జరిపారు. శ్రీ సీతారాముల ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించి భక్తులు కనులారా వీక్షిస్తుండగా కళ్యాణ వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించి భక్తకోటికి అమితానందాన్ని పంచారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆలయాలు మారుమోగగా సనాతన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా రామనవమి వేడుకలను ఉత్సాహకర వాతావరణంలో జరుపుకున్నారు. చైత్రమాసంలో ఉగాది పండగ తర్వాత సరిగ్గా 9 రోజులకు శ్రీరామనవమిని వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో వేడుకలను ఘనంగా జరిపారు. దాదాపు అన్ని ఆలయాలు భక్తజనంతో కిక్కిరిసిపోయి కనిపించాయి. మండుటెండను సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఎక్కడ చూసినా సందడి వాతావరణం నెలకొంది. ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని చాందాటి గ్రామంలో గల రామాలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కళ్యాణ మహోత్సవాన్ని జరపగా సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు భారీ ఎత్తున తరలి రావడంతో కోలాహల వాతావరణం నెలకొంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు చేశారు. అనంతరం రాములోరికి ప్రత్యేక హారతులు అందచేసి ఆరాధించారు. లోకరక్షణ హేతునా చప్పట్లు కొట్టాలి. కంఠే బధ్నామి సుభగే సహజీవ కల్యధారణ ముహూర్తః సుముహూర్తో అస్తు. ఏతత్ సుముహూర్త మహామంగళప్రద కళ్యాణ మంటపే శ్రీకోదండ రామాలయ ప్రాంగణే సమస్తదేవ మంగళం సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ. అటు ఓల్డ్ హౌసింగ్ బోర్డు కాలనీలోని రామాలయంలోనూ శ్రీరామనవమి వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో వచ్చిన భక్తుల సమక్షంలో శ్రీ సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని అంగరంగ వైభవంగా జరిపారు. సీతారాముల ఉత్సవ విగ్రహాలను అందంగా అలంకరించి కళ్యాణ మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక హారతులు అందచేశారు. సమస్త మానవాళి యోగక్షేమాలను కాంక్షించి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మహాప్రసాదాన్ని అందచేశారు. ఇదిలా ఉంటే తిరుపల్లిలోని పురాతన శ్రీ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కనుల పండుగగా జరిపారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తుల సమక్షంలో కళ్యాణ ఘట్టాన్ని జరపగా శాస్త్రోక్తంగా పూజలు చేసి స్వామివారిని ఆరాధించారు. స్వామివారి కృపా కటాక్షాలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలతో కొలిచారు. కాలనీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రంగా కనిపించింది. ఉదయం నుండే శ్రీ సీతారాములను ప్రత్యేక పూజలతో కొలిచారు. శ్రీరామనవమి పర్వదిన విశిష్టతను వేద పండితులు భక్తులకు వివరించారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా నిర్వాహకులు అవసరమైన పూర్తి ఏర్పాట్లు చేపట్టారు.
దివంగత మాజీ మంత్రి సిఆర్ఆర్ జయంతి కార్యక్రమాలను ఆ పార్టీ శ్రేణులు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. సిఆర్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన అనంతరం జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ మంత్రి స్వర్గీయ చిలుకూరి రామచంద్రారెడ్డి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ మేరకు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి మాట్లాడుతూ సిఆర్ఆర్ 4 సార్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి మంత్రిగా పనిచేసి జిల్లా చరిత్రలో చెరగని ముద్ర వేశారని తెలిపారు. జిల్లా అభివృద్ధి కోసం ఆయన అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. ఆయన కృషి ఫలితంగా ఆదిలాబాద్లో రిమ్స్ ఆసుపత్రి ఏర్పడి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, మత్తడివాగు ప్రాజెక్టు ద్వారా వేల ఎకరాలకు సాగునీరు అందించి రైతుల జీవితాల్లో మార్పు తీసుకువచ్చారని గుర్తు చేశారు. నిరుపేదలకు గృహ స్థలాలు అందించి వేలాది కుటుంబాలను ఆశ్రయం కల్పించిన ప్రజానాయకుడిగా ఆయనను అభివర్ణించారు. సిఆర్ఆర్ ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శాంతన్ రావు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గిమ్మ దీపక్ రావు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు బూరుగుల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు సిఆర్ఆర్ స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన సోదరుడు లక్ష్మారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి తదితరులు సిఆర్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. తన జీవితం మొత్తం ప్రజాసేవకే అంకితం చేసి తన చివరి క్షణం వరకు ఆదిలాబాద్ ప్రజల బాగోగుల కోసమే పనిచేసిన వ్యక్తి సిఆర్ఆర్ అని నేతలు అన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన తన రాజకీయ ప్రస్థానంలో ఎంతోమంది నాయకులని, క్రమశిక్షణ కలిగిన పార్టీ నాయకులను తయారు చేసిన ఆయనకు సదా రుణపడి ఉంటామని అన్నారు. తన హయాంలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, ఆ మహానేత మన మధ్య లేకున్నా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్, సీనియర్ నాయకులు అంబకంటి అశోక్, డిసిసి కోశాధికారి అల్లూరి అభిషేక్ రెడ్డి, మావల సర్పంచ్, డిసిసి ప్రధాన కార్యదర్శి ధర్మపురి చంద్రశేఖర్, మాజీ ఎంపీపీ అట్ల గోవర్ధన్ రెడ్డి, భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొన్ని మిగిలిపోయినటువంటి కార్యక్రమాల్ని మనం సాధించడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, మరి తన ఉన్నటువంటి హయాంలో ఆ రోజు 2004లో పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెద్దలు రామచంద్రరెడ్డి గారు మరి వడ్డాడి ప్రాజెక్టును తీసుకున్నటువంటి విషయము ఈరోజు రైతులందరూ కూడా పచ్చని పంటలు వేసుకొని గుర్తుంచుకునే విధంగా ఏ రకంగానైతే కొనసాగుతుందో అదేవిధంగా చెనాకా కోరట బ్యారేజ్ కూడా మరి చిరస్థాయిగా పెన్గంగా ప్రాజెక్టు సాధించాలన్నటువంటి ఒక ఆకాంక్షతోటి ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు మన మధ్యన లేనటువంటి సందర్భంలో మరి ఆ రోజు ఇచ్చినటువంటి ఆ ఫలితాన్ని ఈరోజు మనం సాధించుకున్నటువంటి సందర్భంలో మన రేవంత్ రెడ్డి గారు కూడా చెనాకా కోరట బ్యారేజ్కు ప్రజలందరికీ గుర్తుండే విధంగా చిరస్థాయిగా నిలిచే విధంగా పేరును ప్రకటించడం సంతోషాన్ని. శ్రీరామనవమి ఉత్సవాలను జిల్లాలో అత్యంత వైభవంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్లతో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్లు పలు రామాలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా జిల్లాలోని ప్రసిద్ధ రామాలయాలు భక్తజనంతో కిటకిటలాడాయి. సీతారాముల కళ్యాణ మహోత్సవాలు, ఆధ్యాత్మిక వేడుకలతో ఎటు చూసినా కోలాహల వాతావరణం నెలకొంది. కాగా జిల్లా ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖులు పలు ఆలయాలను దర్శించుకున్నారు. శుక్రవారం పట్టణంలోని పాత హౌసింగ్ బోర్డు కాలనీలో గల శ్రీ సీతారామాంజనేయ దేవాలయం, తిరుపెల్లి రామాలయాన్ని కలెక్టర్ రాజర్షి షా దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు చేసి శ్రీరాముడిని కొలిచారు. ఆయనతో పాటు ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, పలువురు అధికారులు ఆలయాలను దర్శించుకున్నారు. శ్రీరామనవమి పర్వదిన ప్రాశస్త్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. సనాతన ధర్మ విశిష్టతను భావితరాలకు తెలియచేసేలా కార్యక్రమాలను నిర్వహించడం పట్ల అభినందనలు తెలియజేశారు. వారి కుటుంబానికి ఈ సందర్భంగా మా సాదర స్వాగతం తెలియజేస్తున్నాను. మన ఆదిలాబాద్ సింహంగా పేరు పొందిన శ్రీ అఖిల్ మహాజన్ గారు, పోలీస్ అధికారి గారు నేర నియంత్రణలో ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ
రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు ప్రారంభమైన నేపథ్యంలో మాజీ మంత్రి జోగురామన్న పనులను పరిశీలించారు. ఇటీవల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ఫలితంగానే పనులు తిరిగి ప్రారంభమయ్యాయని, మరోసారి జాప్యం జరగకుండా నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా పెండింగ్లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ఫలితంగానే పనుల పురోగతి సాధ్యమైందని మాజీ మంత్రి జోగురామన్న తెలిపారు. ఇటీవల తాంసీ బస్టాండ్లో ప్రజలతో కలిసి చేపట్టిన నిరసన ఫలితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పలు పనులు ప్రారంభించాయని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే హామీలు ఇచ్చి తరువాత పనులను నిర్లక్ష్యం చేసిన ప్రజాప్రతినిధులపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైందని పేర్కొన్నారు. శుక్రవారం ప్రారంభమైన అండర్ బ్రిడ్జ్ పనులను జోగురామన్న స్వయంగా పరిశీలించి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పనుల్లో మరోసారి జాప్యం జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు. శ్రీరామనవమి పర్వదినం రోజున పనులు ప్రారంభం కావడం ప్రజలకు శుభ పరిణామమని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు 76 రోజుల క్రితం కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడున్నటువంటి స్థానిక శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు పాయల్ చంద్ర గారు, మరి పార్లమెంట్ సభ్యులు గుడం నగేష్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, జిల్లా దీనికి సంబంధించినటువంటి అధికారులు, రైల్వే అధికారులందరూ కూడా 76 రోజుల క్రితం తవ్వినటువంటి ఉంత ఎన్నికలు అయిపోయినాయి. వాళ్ళ తనవి తీరింది. వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాట సక్సెస్ అయింది. కానీ ఈ ప్రజలు పడుతున్నటువంటి బాధలు మాత్రం 76 రోజులు చూసింది. 23 తారీఖు నాడు ఒకటే బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రజలందరి సహకారంతో ఒకటే కలెక్టర్ గారికి హెచ్చరిక చేసినాం, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి హెచ్చరిక చేసినాం. ఒకవేళ 2-3 రోజుల లోపల మీరు పనులు ప్రారంభిస్తారా, లేకపోతే మేము తవ్వినటువంటి కుంతలు పూర్తి చేస్తామని చెప్పి మా ప్రజా సమక్షంలో పబ్లిక్ మీటింగ్ లో చెప్పినాం. జిల్లా కలెక్టర్ గారికి పోయినాం. జిల్లా కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మీరు 2-3 రోజుల లోపల మొదలు పెట్టండి, లేకపోతే పాత తోవను ప్రజలకు ఇచ్చి ప్రజల కష్టాన్ని తీర్చండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రజలందరి సహకారంతో హెచ్చరిక చేసినాం. ప్రభుత్వాలు దిగొచ్చి, కేంద్రం రాష్ట్రం దిగొచ్చి పనులు మొదలు పెడుతున్నారు. కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం అందరం ఇలా సక్సెస్ అయినాం, హెచ్చరిక చేసినామని చెప్పి 2-3 రోజుల కొరకు కాకుండా నిరంతరం పనులు కొనసాగాల. నిరంతరం పనులు సాగినప్పుడు మనం కూడా సహకరిద్దాం. మనకు కూడా ఇక్కడ అండర్ బ్రిడ్జ్ అవసరం కాబట్టి ఇలా ప్రజలందరూ సహకరిద్దాం. ఈ 13 వార్డుల సమటువంటి ప్రజలందరికీ నేను ఇలా విజ్ఞప్తి చేస్తున్నాను. కొద్దిగా సమయం పట్టచ్చు, కానీ మనకు నిరంతరమైనటువంటి సమస్య తీరుతుంది. కాబట్టి మీరందరూ ఓపికతోటి, సంయమనంతో ఉండాలని చెప్పి జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లోని రామాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో పల్లెల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. శ్రీరామనవమి పర్వదిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాలు భక్తజన సంద్రంతో కిక్కిరిసిపోగా ఆలయాల్లో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధల నడుమ జరిపారు. ఊరువాడ రాములోరి కళ్యాణ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించి భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. అందులో భాగంగానే బేలా మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా సాగాయి. సీతారాముల కళ్యాణ మహోత్సవాలను శాస్త్రోక్తంగా జరుపగా భారీ ఎత్తున భక్తులు హాజరయ్యారు. బేలా మండలంలోని శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం అత్యంత వైభవోపేతంగా భక్తి శ్రద్ధలతో జరిగింది. మండల కేంద్రంతో పాటు డోప్టాల, మసాలాబీ, పాటన్ గ్రామాల్లో స్వామివారి కళ్యాణం కనుల పండువగా సాగింది. సీతారాముల కళ్యాణోత్సవంలో భాగంగా శ్రీరామునికి, సీతమ్మకు ప్రత్యేక అలంకరణలు, అర్చనలు చేశారు. ఆయా గ్రామాల రామాలయాలు భక్తుల జయ జయ ధ్వానాలతో సీతా రామచంద్ర నామస్మరణతో మార్మోగాయి. రాముని పుట్టినరోజు వేడుక, పట్టాభిషిక్తుడైన వేడుక ఒకే రోజున కావడంతో జన్మోత్సవం, కళ్యాణోత్సవం వేడుకలు నిర్వహిస్తున్నట్లు భక్తులు తెలిపారు. లోకంలో ఎవరికీ లేని 16 సుగుణాలన్నీ ఒక్క శ్రీరామునికే ఉన్నాయని, ధర్మానికి ప్రతిరూపుడని, ఆయన పాలన రామరాజ్యంగా ప్రజ్వరిల్లిందని పేర్కొన్నారు.
అందుకే రాముణ్ణి సకల గుణ సంపన్నుడిగా అభివర్ణిస్తారని వారు కొనియాడారు. सरस्वती पादे प्रतिष्ठितः परस्य महेश्वरः श्रीमन्महागणाधिपतये नमः। श्री शारदगुरुभ्यो नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। देवीं అటు తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితులు జోగి రామశాస్త్రి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా జరిగిన కళ్యాణానికి గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు హాజరై కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా వధువు తరపున స్థానిక సర్పంచ్ నారాయణ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించగా, వరుడు తరపున చింతలపల్లి నరేష్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించి కళ్యాణ కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. లక్ష్మీనారాయణ చింతన సావధాన సీతా శుభలోకంలో మన ప్రాప్త స్థానం దొరుకుతుంది. అంతటి భాగ్యం కలుగుతుంది మన కళ్యాణం చేస్తే. ఎన్ని కళ్యాణం చేసినా కానీ పాపాలు పోతాయి. బలో సీతా మహాలక్ష్మి మాతాకి, సీతా మహాలక్ష్మి మాతాకి. ఇప్పుడు తాంబూలం కింద పెట్టి సూత్రాలు చుట్టూ సీతా మహాలక్ష్మి మాతాకి, సీతా మహాలక్ష్మి మాతాకి, సీతా మహాలక్ష్మి మాతాకి, జై శ్రీరామ్. ఈ సందర్భంగా వేద పండితులు జోగి రామశాస్త్రి మాట్లాడుతూ 2012 సంవత్సరంలో గ్రామస్తులు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం చేసి స్వామివారి విగ్రహ ప్రతిష్టాపనను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని విశేషంగా నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని పేర్కొన్నారు. స్వామివారు భక్తుల కోరికలను తీర్చే కల్పవృక్షంగా ప్రసిద్ధి చెందారని, భక్తి విశ్వాసాలతో ఆరాధించిన వారికి అనుగ్రహం లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు స్వామిరెడ్డి, జై భారత్ రెడ్డి, మొట్టి కిరణ్ కుమార్, ప్రమోద్, పూర్ణచందర్, ప్రఫుల్ రెడ్డి, రాజురెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీతారాముల వారి యొక్క కళ్యాణము అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతో సీతారాముల యొక్క కళ్యాణము, తర్వాత అభిషేకాలు, ఉదయం 5 గంటలకు అభిషేకము, అలంకరణ మరియు స్వామివారికి మహాప్రసాదము, మంగళహారతి, తర్వాత యజ్ఞ కార్యక్రమము, కళ్యాణము, పూర్ణాహుతి చేయడం జరిగింది. ఈ ఆలయ నిర్మాణము 26 ఏప్రిల్ 2012 సంవత్సరములో రామాలయం నిర్మాణమైంది. విగ్రహ స్థాపన జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటివరకు మాకు 13 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు కాలం అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ రామాలయానికి జనాభా పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ భక్తితో వచ్చిన వాళ్ళకి, మనసుతో పూజ చేసుకున్న వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి సంతానము, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగము, మనసులో ఏ కోరికతో కోరుకుంటున్నారో ఆ సీతారాముల వారి యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళకి కోరికలు అనేది సిద్ధిస్తున్నాయి. మరోవైపు ఆదిలాబాద్ రూరల్ మండలంలోని లాండసాంగి గ్రామంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పోతురాజు వినోద్ పొచ్చుబాయ్, ఉప సర్పంచ్ గొర్రెలత పొచ్చన్న దంపతులు కళ్యాణ ఘట్టంలో భాగంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారులు అశోక్, గంగాధర్ అయ్యల మంత్రోచ్చారణల నడుమ కళ్యాణ మహోత్సవం జరిగింది. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
తాంసీ ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న మాడపాటి సంతోష్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా బాధిత కుటుంబాన్ని కలెక్టర్ రాజర్షి షా పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. తాంసీ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తూ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ మరణించిన మడపాచి సంతోష్ కుటుంబాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా గురువారం పరామర్శించారు. భీంపూర్ మండలం కరంజిటి గ్రామంలోని మృతుడి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. ప్రభుత్వం తరపున ఆ కుటుంబాన్ని అన్ని విధాలా అండగా ఉంటామని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని కోరుతూ తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ రాజేశ్వర్, భీంపూర్ తాంసీ తహసీల్దార్లు రమేష్, లక్ష్మి, కలెక్టరేట్ ఏఓ వర్ణ, రెవెన్యూ అధికారులు కార్తీక్, రాజేశ్వర్, కుటుంబ సభ్యులు సంగీత, చంద్రశేఖర్, రుతిక్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా మీదుగా వెళ్తున్న జాతీయ రహదారుల అభివృద్ధిపై దృష్టి సారించాలని ఎంపీ గోడెం నగేష్ కోరారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎంపీ ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని జాతీయ రహదారుల అభివృద్ధి అంశాన్ని సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. NH-44ను 6 లైన్ల రహదారిగా మార్చడంతో పాటు ఇతరత్ర అభివృద్ధి పనులను పూర్తి చేయాలని పేర్కొన్నారు. నా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి జాతీయ రహదారుల గురించి మీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నేను విన్నవిస్తున్నాను అధ్యక్ష. ప్రధానంగా అధ్యక్ష, నా నియోజకవర్గ ఆదిలాబాద్లో NH-44 జాతీయ రహదారి 44 నాగ్పూర్ నుంచి హైదరాబాద్ వరకు వెళ్తూ ఉంది. దీంట్లో మహారాష్ట్రలో ఉన్నటువంటి 2 జిల్లాలు వర్ధా, యవత్మాల్, నా తెలంగాణలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ అండ్ మల్కాజ్గిరి, హైదరాబాద్ వరకు ఉన్నటువంటి 4 లైన్ల వరుసలైనటువంటి జాతీయ రహదారిని 6 వరుసలుగా చేయమని చెప్పేసి, ఇంకోటి NH-44 నుంచి 363 అల్లపల్లి వరకు, NH-44 గుడిహత్నూరు నుంచి అష్మాబాద్ అల్లపల్లి వరకు, NH-44 బోరజ్ నుంచి, ఎందుకంటే చంద్రపూర్ టు మహోర్గఢ్ మాకు NH-44 బోరజ్ నుంచి మనకి మహోరు, మాండ్వి, కరంజీ, జమ్దాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి వాటిని కూడా అభివృద్ధి చేయమని చెప్పేసి, NH-63 కళ్యాణ్ టు నిర్మల్ దాన్ని కూడా 4 లైన్ చేయమని చెప్పేసి ఈ సందర్భాన మీ ద్వారా గౌరవ మంత్రి గారిని, అదే మాదిరిగా ప్రధాని గారిని కూడా నేను కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే చాలా అతిముఖ్యమైనటువంటి ఈ సమస్యలు గతంలో కూడా గౌరవ మంత్రి గారు ఆశ్వాసన ఇచ్చి ఉన్నారు. దయచేసి వీటిని NH కన్వర్షన్ చేస్తూ అభివృద్ధి చేస్తారని చెప్పేసి గౌరవ జాతీయ రహదారుల మంత్రివారిని, ప్రధానమంత్రిని నేను కోరుతూ ముగిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం పట్టణ ప్రధాన వీధుల్లో భారీ ఎత్తున శోభాయాత్ర నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరాగా శ్రీరామ నామస్మరణతో పురవీధులు మారుమోగాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు. కనుల పండుగగా సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు. శ్రీరామనామ స్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణాలు. ఊరువాడ నిర్వహించిన రామనవమి వేడుకలతో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. దివంగత మాజీ మంత్రి సిఆర్ఆర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణుల ఘన నివాళి. జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్న నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.